నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంతో 10 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆయన హటావో అన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆయన మాత్రం కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు 2 సార్లు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో మాత్రమే పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయారు. జగన్, చంద్రబాబు వంటి కీలక నేతలకు సొంత నియోజకవర్గాలుంటే 10 ఏళ్లు గడుస్తున్నా సొంత నియోజకవర్గం లేని నేతగా పవన్ కళ్యాణ్ మిగిలిపోయారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, జగన్ నియోజకవర్గం పులివెందుల, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్. మరి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏది అంటే చెప్పటం కష్టమే. పార్టీ అధ్యక్షుడు అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా అతడికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టుండాలి. ఎక్కడికెళ్లినా జనాలు ఆదరించాలి. అప్పుడే అతడు విజయం సాధించినట్టు. నాయకుడు అంటే కేవలం తన సామాజిక వర్గం మాత్రమే కాక కులమతాలకు అతీతంగా అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి. తాను ఇదే కోవకు చెందుతానని, తనకు కులాలు మతాలతో పట్టింపు లేదని, తాను అందరివాడిని అని పదే పదే ప్రచారం చేసుకుంటారు పవన్. కుల రాజకీయాలే తనకు నచ్చవని గొప్పలకు పోతారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు మతాల పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నాడని అనేక సందర్భాల్లో విమర్శించారు. మరి ఇన్ని చెప్పిన పవన్ చివరకు చేసిందేంటి అంటే కుల రాజకీయం. కులాల కంపో మతాల చిచ్చు అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పవన్ చివరకు తను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవటం కోసం అదే కులాస్త్రాన్ని వాడుకుంటున్నారు. మొన్నటి వరకు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం సాగింది. కానీ తాజాగా టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తాడా అన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. ఇన్నాళ్లు భీమవరం నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకున్న పవన్ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన పిఠాపురం మీద ఆసక్తి చూపిస్తున్నారు. మరి పవన్ ఇంత అకస్మాత్తుగా తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు అంటే కాపు ఓటు బ్యాంక్ అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల నుంచి పోటీ చేయగా దానిలో భీమవరం ఒకటి. అయితే ఆ ఎన్నికల్లో పవన్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. దాంతో మరోసారి రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేసి విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని తొలుత భావించారట. భీమవరంలో కూడా కాపు ఓట్లు అధికంగానే ఉన్నాయి. పైగా ఇక్కడ నుంచి గెలిచిన గ్రంథి కూడా కాపు నేతనే. ఆయనకు ఇక్కడ కాపుల్లో బలమైన పట్టుంది. కేవలం కులం ఓట్లు మాత్రమే నమ్ముకున్న పవన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే కాపులు ఓట్లు కాదు కదా, మిగతా సామాజిక వర్గాల ఓట్లు కూడా తనకు రావని భయపడి అక్కడ నుంచి పోటీ చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలుస్తోంది. భీమవరంలో పవన్ గెలుస్తాడని ఆయన పార్టీ కార్యకర్తలు నేతలు నమ్మినా పవన్కు మాత్రం ఆ నమ్మకం లేదని ప్రచారం జరిగింది. పైగా ఈ ఎన్నిక తనకు రాజకీయంగా చావు బతుకుల సమస్య కావడంతో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అందుకే భీమవరం నుంచి పిఠాపురానికి మార్చారని జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సామాజిక సమీకరణాల ప్రాతిపదికన భీమవరం, గాజువాకను ఎంచుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి కూడా అవే సామాజిక సమీకరణాలను నమ్ముకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉంది. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపటానికి ప్రధాన కారణం ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాపు ఓట్లు. ఈ నియోజకవర్గంలో సుమారు 90,000కు పైగా కాపు ఓట్లున్నాయి. దాంతో పిఠాపురం నుంచి పోటీ చేస్తే తన గెలుపు ఈజీ అవుతుందని, కాపులందరూ తనకు ఓటు వేస్తారని పవన్ అంచనా వేస్తున్నారు. అందుకే భీమవరం నుంచి తప్పుకొని పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో వైసీపీ నుంచి ఎంపీ వంగ గీత పోటీ చేయబోతున్నారు. ఆమెకు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. పైగా ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. మహిళా నేత మాత్రమే కాక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో వంగ గీత పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇస్తారని పిఠాపురంలో ప్రచారం జరుగుతోంది. పైగా నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గంపై బలమైన పట్టు సాధించారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ
ఈసారి ఆమెకు అవకాశం కల్పించారు. పిఠాపురంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయి. అవే తనను గెలిపిస్తాయని భావించిన పవన్ కు అక్కడ కూడా ఓటమి తప్పదు అంటున్నారు. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన కోసం పనిచేసిన నేతలకు టికెట్లు దక్కకపోవటం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జనసేనలో ఉన్న ఆ నలుగురు కీలక నేతలకు కూడా పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వకపోవటం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కోసం వాయిస్ వినిపించిన వారికి టికెట్ ఇవ్వకపోవటంతో కేడర్ అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. టీవీ డిబేట్లలో యాక్టివ్ గా ఉండి ఎప్పుడూ జనసేన వాణిని వినిపించే బొలిశెట్టి సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదు. దీంతో సేనాని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ద సమయం, ధనాన్ని వెచ్చించినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేనలో పనిచేసిన చాలా మంది నేతలకు భంగపాటు తప్పలేదు. పొత్తులో భాగంగా ఆయా సీట్లు టీడీపీకో బీజేపీకో వెళ్లిపోతే పలువురు నేతలు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. పార్టీ అంటే కొన్ని త్యాగాలు తప్పవని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటే, పార్టీలోకి కొత్త నేతలు వస్తుంటే కీలక నేతలంతా త్యాగాలు చేయాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ వాయిస్ బలంగా వినిపించిన బొలిశెట్టి లాంటి వారికి సీటు ఇవ్వకపోవటం దారుణమని జనసేన కార్యకర్తలంటున్నారు. పార్టీ అధ్యక్షుడై ఉండి గెలిచే సీటు కోసం పవన్ ఇన్ని పాట్లు పడటం చూసి జనసేన పార్టీ కార్యకర్తలే జాలిపడుతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలా ఎక్కడా గెలిచే దమ్ము లేక వెతుకులాటలో ఉన్న ఏకైక వ్యక్తి పవన్ మాత్రమే అని, అతడికి తప్ప ఇలాంటి పరిస్థితి ఏ నాయకుడికి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని భీమవరం నుంచి పిఠాపురం చేంజ్ అవబోతున్న పవన్ అక్కడ కూడా గెలవటం చాలా కష్టమంటున్నారు కార్యకర్తలు. మరి పవన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో చూడాలి.